హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేను వక్కపొడి తయారు చేసే విధానం చెప్తానండి. అంటే హాట్ వక్కపొడి అనమాట. ఇది క్రేన్ వక్కపొడి ఉంటుంది కదా మనకి షాపుల్లో, అది ఎలా తయారు చేయాలి ఇంట్లో ఈజీగా అండ్ హెల్తీగా చూపిస్తాను. ఎక్కువ తినకూడదు, కానీ మనకి డైలీ ఈ వక్కపొడి అనేది చాలామందికి అన్నం తిన్న తర్వాత ఒక హ్యాబిట్గా ఉంటుందండి. దానికి కావలసిన పదార్థాలు నేను ఇలాగ రోట్లో దంచుకుంటున్నాను. వక్కలండి. ముందుగా వక్కలైతే 200 గ్రాములు తీసుకున్నాను. 200 గ్రాములు వక్కల్ని ఇలా కచ్చా పచ్చిగా రోట్లో అయితే దంచుకుంటాను. చిన్న చిన్న ముక్కలుగా, అంటే మనం మీడియం సైజ్గా షాపుల్లో మీరు చూస్తుంటారు కదా ప్యాకెట్లలో, అండ్ మరీ మెత్తగా పౌడర్ అయితే చేయకూడదు. ఇలా కచ్చా పచ్చిగానే రోట్లో అయితే దంచి వక్కలనన్నీ 200 గ్రాములని ఇలాగా కొంచెం చిన్న చిన్న పోలికలు అవుతుంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయండి. ఇలా రోట్లో దంచిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మామూలుగా ఎక్కడైనా కూడా మెదక్కపోతే అక్కడక్కడ మనం అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్రేక్ చేసేసుకొని నీట్గా ఆ బౌల్లో అయితే ఈ 200 గ్రామ్స్ వక్కలనైతే నేను ఈరోజు తయారు చేస్తున్నాను. ఇది దాదాపుగా మనకి సంవత్సరం రోజులు ఉంటుందండి. నార్మల్గా హ్యాబిట్ ఉన్న వాళ్ళు డైలీ అన్నం తిన్న తర్వాత తింటే మనకి ఈ 200 గ్రామ్స్ వచ్చేసి దగ్గర సంవత్సరం రోజులు తినచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనము. బాగా క్రిస్పీగా, కొంచెం క్రంచీగా ఉంటాయన్నమాట. ఇందులో కావాలంటే మీరు సారపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. హాట్ కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఈ విధంగా చూశారు కదా, 200 గ్రాముల వక్కలైతే దంచుకున్నాను. వీటికి సపరేట్గా ఇంకా నేను తూకాలు, కొలతలు ఇవన్నీ తెలియదు కదా. మామూలుగా ఇంట్లో వెయిట్ మిషన్స్ అవి చూసేవి లేవండి మాకు. మామూలుగా వెయిట్ చూసుకునేదే ఉంది. అందుకే నేను ప్యాకెట్స్ తెచ్చుకున్న. 50 గ్రామ్స్ యాలుకలు, 50 గ్రామ్స్ జాపత్రి, 50 గ్రామ్స్ లవంగాలు అనమాట. ఇలా ఈ 3 వచ్చేసి 200 గ్రాముల వక్కలకి క్వాంటిటీ 50 గ్రాముల యాలుకలు, 50 గ్రాముల లవంగాలు, 50 గ్రాముల జాపత్రి. ఈ ఫస్ట్ లవంగాలను అయితే మెత్తగా దంచుకుంటున్నానండి. ఇది వచ్చేసి పచ్చకర్పూరం అనమాట. చిన్నవి 2 బిళ్ళలు తీసుకున్నాను. తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే యాలుకలు దంచుకుంటున్నాను. అందులో ఈ 25 గ్రాముల లవంగాలు మాత్రం మొత్తం 75 గ్రామ్స్ తీసుకున్నానండి. 50 గ్రాములేమో దంచడానికి, 25 గ్రామ్స్ ఏమో మనకి వక్కపొళ్ళు అక్కడక్కడ లవంగాలు కనిపిస్తాయి కదండి, అందుకని లవంగాల్ని విడిగా ఉంచుతాను. ఇవి 25 గ్రామ్స్. ఈ విధంగా 2 50 గ్రామ్స్ ప్యాకెట్స్ తెచ్చుకొని లవంగాల్ని ఒక 50 ఏమో దంచడానికి, 25 గ్రామ్స్ ఏమో కలపటానికి పెట్టుకున్నా. ఇప్పుడు 50 గ్రాముల జాపత్రిని అదే రోట్లో దంచుకుంటున్నానండి. ఇంకా మనం ప్రతిసారి క్లీన్ చేయక్కర్లేదు. ఇది మొత్తం స్పైసీగా క్లీన్గా చేసిన రోకలే. ఇది రోలు శుభ్రం చేసింది అనమాట. ఇవన్నీ ఒక దాంట్లోనే కలిపేవి కాబట్టి, అన్ని స్పైసీ ఐటమ్సే కాబట్టి మనం ప్రతిసారి డీప్ క్లీన్ చేయక్కర్లేదు. ఇలాగా వేరువేరు గిన్నెల్లో దంచుకున్న మిశ్రమాన్ని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ లవంగాల పొడి, తర్వాత జాపత్రి పొడి, తర్వాత యాలుకల పొడి చేసుకుంటున్నాను. యాలుకలు అయితే మరీ మెత్తగా మెదగక్కర్లేదండి. కొంచెం మనకు అక్కడక్కడ ఇలా తొక్కులైతే మీరు పారేయద్దు. అవి చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాయి ఈ వక్కపొడికి వచ్చేసి. తర్వాత ఇదిగోండి పచ్చకర్పూరం. ఇది వేస్తేనండి అసలు ఇంకా సువాసన ముందు ఏవైనా దిగదుడిపోయినండి. జాజికాయ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట, నేను వేయలేదు. ఇవన్నీ మెత్తగా మిశ్రమం చేసుకున్న తర్వాత ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు 200 గ్రామ్స్ వక్కలు కదండి, అవి ఒక బౌల్ తీసుకున్నాను. ఇవన్నీ కలుపుకోవటానికి ఒక బౌల్ తీసుకుని, చూశారు కదా, ఈ సైజ్ పీసెస్ నేను దంచుకున్నాను రోట్లో అన్నీ సమానంగా. ఇది వచ్చేసి లవంగాల పొడి, మెత్తగా నూరింది కదా, లవంగాల పొడి అండి ఇది. ఇది వచ్చేసి జాపత్రి పొడి. ఎంత స్మెల్ వస్తుందోనండి అసలు. అన్నీ కలుపుతుంటే అక్కడ ఉంటే నీ సుగంధ ద్రవ్యాలు ఎంత స్మెల్ వస్తుందో. ఇవి వచ్చి యాలుకల పొడి, లవంగాలు కలపటానికి 25 గ్రామ్స్ పక్కన పెట్టుకున్నాను. ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి. ఆ 2 ముక్కలు దంచానమాట.
ఇది నెయ్యి మనకి తగినంత వేసుకోవాలన్నమాట. కొంచెం మరి ఇదంతా కలపనండి, ఊరికే చూపించటానికి మీకు చూపిస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి పడుతుందండి, సరిపోతుంది అంతే. ఫస్ట్ గిన్నె కలుపుకోవటానికి ఒక స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడైతే గిన్నెలో 200 గ్రామ్స్ వక్కల మిశ్రమాన్ని ఫస్ట్ యాడ్ చేసుకుందాం. చూశారు కదా, ఈ విధంగా ముక్కలు చేసిన 200 గ్రామ్స్ వక్కలండి. ఫస్ట్ జాగ్రత్తగా కలుపుకోండి, తడి అది తగలకుండా. చూశారు కదా, ఇలా మీకు ఫ్రంట్ కెమెరా కొంచెం ఇబ్బంది ఉంటుందని బ్యాక్ పెట్టుకొని వచ్చాను. ఇది వచ్చేసి జాపత్రి పొడి 50 గ్రామ్స్, 50 గ్రామ్స్ వచ్చేసి లవంగాల పొడి, 50 గ్రామ్స్ వచ్చేసి యాలుకల పొడి. చూశారు కదా, ఎంత స్మెల్ వస్తుందోనండి కలుపుతుంటేనే, అక్కడి నించుంటేనే. లవంగాలు వచ్చి 25 గ్రామ్స్ కలపటానికండి. ఇది వచ్చేసి పచ్చకర్పూరం అన్నమాట, ఎక్కువ వేయద్దు, 2 చిన్న చిన్న ముక్కలు అన్నమాట. ఇలా వేసుకొని మొత్తం ఒక్కసారి ఈ వక్కపొడి కలుపుకోవాలండి. కాసేపు అవి కలుపుతుంటేనే ఇలా ఉంది. ఈ సుగంధ ద్రవ్యాల తోటల దగ్గరలో ఉన్న వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారోనండి, వాళ్ళ ముక్కులు ఎంత పుణ్యం చేసుకున్నాయో. అసలు ఎప్పుడు ఆ వాసనలు అవన్నీ ఆస్వాదిస్తుంటారు కదండి, అది కూడా పుణ్యమే అన్నమాట. పూర్వజన్మలో ఏయో సుగంధాలు ఆ భగవంతుడికి సమర్పించుకొని ఉంటారు. ఇలాగా నెయ్యి అయితే 2-3 టేబుల్ స్పూన్లు పట్టిందండి నాకు. టోటల్గా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను, కౌంటింగ్ అంటే చూసుకుంటూ కలుపుకున్నాను అనమాట. ఇట్లా ఫస్ట్ ఏమో ఇట్లా 2 టేబుల్ స్పూన్లు, తర్వాత గిన్నెతో ముంచి ఇలా 1 టేబుల్ స్పూన్, మొత్తం టోటల్ 3 టేబుల్ స్పూన్ అండి. చూడండి ఎంత షైనీగా ఉందో వక్కలు, నార్మల్ వక్కలు. మామూలుగా నేను ఫస్ట్ కొట్టిన వాటికి తర్వాత మీకే అర్థమవుతుంది. అసలు కలుపుతుంటేనే ఎంత స్మెల్ వస్తుందోనండి. అసలు ఎంత మంచి పని చేశానో నేను. ఇది చేసి రోజు అన్నం తిన్న తర్వాత ఒక పులికి వేసుకోవచ్చు అనిపించింది. ఇది ఎలా వేసుకొని ఎలా నోరు పండిస్తానో కూడా మీకు చూపిస్తాను. ఎంత చక్కగా ఉందోనండి. అసలు ఇంకా నా సంవత్సరం దాకా ఒక్కపొడితో పని లేదు, చాలా బాగా వచ్చిందండి. అసలు ఇదంతా చక్కగా ఒక డబ్బాలో గాజు సీసాలో స్టోర్ చేసుకుంటాను. ఇలా మన పెరట్లోనే తామలపాకులు కోసుకుంటున్నానండి. 2 వెరైటీస్ ఉన్నాయి మన పెరట్లో తమలపాకులు. ఒకటి వచ్చేసి నాటు, ఒకటి వచ్చేసి హైబ్రిడ్. ఎండకి బాగా పాడైపోయినాయండి. తమలపాకు చెట్లు ఎక్కువ అవిసె చెట్లకు అల్లిస్తారండి పాడవకుండా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఆకులల్లూరు అని ఉందండి, అక్కడ ఎక్కువ ఆకులు ఉంటాయి, అవిసె చెట్లు కల్లిస్తారు. ఇప్పుడైతే ఈ విధంగా తాంబూలం పళ్ళాన్ని రెడీ చేశాను. మా నాయనమ్మోళ్ళకైతే తాంబూలం సంచి, తాంబూలం పెట్టె ఉండేయండి, చెక్క పెట్టె. నాకు చాలా గుర్తు. వాళ్ళకి ఏంటంటే ఆకులు, ఇది వచ్చేసి వక్కలు అనమాట, వక్కపొడి వాడరు, వక్క, సున్నము, తర్వాత వచ్చి ఇది ఉంది పువ్వాకు, అవన్నీ పెట్టుకుంటారండి అందులో. వాళ్ళు మార్నింగ్ లేవంగానే వాళ్ళకు అదొక హ్యాబిట్ లాగా అనమాట, షేర్ చేసుకోవటం పక్కన వదిన మరదళ్ళలాగా. ముసలి కొంచెం ఏజ్ అయ్యాక ఇట్లా అయితే తాంబూలం పళ్ళెని తీసుకొని అయితే భోజనం అయిపోయిందండి. నేను ఇలా వేసుకుందామని వేసుకొని అసలు ఎలా వచ్చింది ఇది చూపించాలి కదా మీకు కూడా. నేనైతే వేసుకుంటున్నాను, చాలా బాగా పండిందండి. అసలు కొంచెం మీకు చూపిస్తాను ఎంత క్వాంటిటీ వేసుకోవాలి కూడా. ఆదివారం రోజు మాత్రం కంపల్సరీ వేసుకోండి తాంబూలం. మనం నాన్ వెజ్ అది తింటాం కదా, ఎక్కువ కాల్షియం ఉంటుందండి ఆకుల్లో. వక్క అది హెల్త్కి మంచిది కాదంటారు, కానీ మనం సండే ఒక్కరోజు అన్నీ మంచిది కాదండి. ఆయిల్ మంచిది కాదు, ఫ్యాటీ బర్గర్లు, పిజ్జాలు వీటి మీద ఇది మంచిదేనండి. నాన్ వెజ్ తిన్నప్పుడు కంపల్సరీగా కిల్లీ కానీ తమలపాకులు కానీ తింటే మనకి డైజెషన్ బాగుంటుంది, ఒక ఫ్రెష్ రిలాక్సింగ్ ఫీలింగ్ కూడా వస్తుందండి. ఈ విధంగా సున్నము, వక్క, ఆకు 3 కలిపేసి ఇలా చూడండి, చిలకల్లాగా చుడదామంటే నాకేమో ఆ చిలకలు ప్లేట్లో ఉన్నాయి కానీ చుట్టడం చిలక రాలేదండి. మనకు ఆ చిలకలు చుట్టడం అవి అలవాట్లేదు. ఇట్లాగైతే తాంబూలం అయితే నాకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకున్నాను. దీనికి ఒక లవంగం ఉంచితే అదే కిల్లీ అవుతుందండి.
ఇలా అయితే వేసుకుంటున్నానండి. నేను మీ ముందే చూపిస్తున్నాను వేసుకొని. ఎక్సలెంట్గా బండిందండి. అసలు ఎంత ఒక 2 మినిట్స్ అంతే నమిలానండి. మొత్తం ఆ సున్నము ఆ ఒక్క కరెక్ట్ క్వాంటిటీ తెచ్చి పెట్టుకోండి. ఒక సున్నం డబ్బా కొంచెం వాటర్ వేసి పెడితే ఎప్పుడు తడిగా ఉంటుంది. చూడండి, ఎలా భయపడమాకండి భద్రకాళలాగా ఉన్నానని. కొంచెం స్లీపింగ్ మోడ్లోకి వెళ్తా అలాగా చూపిస్తున్నాను. చాలా బాగా పండిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. బాయ్.